భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు అని చెప్పేసి నిన్న క్లియర్గా ఫోన్లో చెప్పిండట మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరికి? ట్రంప్కు. అరే నీ ఊరికే నేనే చేసిన నేనే ఆపిన యుద్ధం ఆపిన అంటున్నావు నాయన. అట్లేం లేదు, నీ ప్రమేయం లేదు, మేమేం లేదు, మేమేం అనుకున్నాం ద్వైపాక్షిక ఒప్పందం అని చెప్పిండట. అది ద్వైపాక్షిక కాల్పుల విరమనే ట్రంప్నకు తేల్చి చెప్పిన మోదీ. అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని అయినా పాతపాటే పాడిన ట్రంప్ అయినా మాట్లాడుతున్నాడు, నేనే చేసిన అంటుంటాడు మనోడు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోడీ పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపు. ఇక G7 దేశాధినేతలతో భేటీ, కెనడాతో సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నాడు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారత్ పాకిస్తాన్ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఈ రెండు దేశాలు సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకే ఫోన్ చేసి చెప్పానని మోదీ తెలిపారు. అయితే ట్రంప్ మళ్ళీ పాతపాటే పాడారు. మోడీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం తానే భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని మరోసారి వ్యాఖ్యానించారు. మరోవైపు ఉగ్రవాదంపై ప్రపంచానికి ద్వంద్వ వైఖరి ఉండకూడదని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన G7 సదస్సులో పాల్గొన్న ఆయన ఇందులో ప్రసంగించడంతో పాటు పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యిండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కననాస్కిస్లో G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ నిన్న కలిసిండ్రు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పాపం 83 ఏళ్ళు ఉన్నట, మరి పెద్ద మనిషి ఉన్నాడు. మనోడికి కొంచెం జర పిసపిస అవుతున్నట్టుంది అనిపిస్తుంది మొత్తం మీద. ఎందుకనంటే అక్కడ అమెరికాలో కూడా మొత్తం తీవ్రమైనటువంటి నిరసనలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉల్టా నిర్ణయాలు తీసుకుంటుండు. మళ్ళీ ఇక్కడనేమో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అక్కడ ఈ పాకిస్తాను సైన్యాధ్యక్షునితో కూర్చొని ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి అక్కడే చెప్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాక. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.